స్థుతించాలి. ఆరాధిస్తుండగా ఆయన అద్భుతమైన కార్యం, ఆయన అద్భుతమైన వెలుగు మన మీద ఉదయించినట్లుగా ఎవరి మౌనం ఉండదు. స్వరాలెత్తండి, స్వరాలెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. దేవాది దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వచ్చిండవచ్చు, ఎన్నో కొరతలు కలిగిండవచ్చు, ఎంతో వేదన కలిగిండవచ్చు, కానీ ఇవన్నీ కూడా కొంతకాలం మట్టికే, ఇవన్నీ కూడా కొంతకాలం మట్టికే నీ యొక్క హృదయాన్ని బాధింపగలవు. జ్ఞాపకం చేసుకుందాం, ప్రతి బాధ నుంచి, ప్రతి కష్టం నుంచి దేవుడు విడుదలిచ్చాడు. ఆయన భయపడే విధంగా, ఆయన అతిశయపడే విధంగా ఆయన మార్గంలో కష్టం ఉందేమనుకున్నావు, ఆయన మార్గంలో శోధనలు ఉన్నాయనుకున్నావు, ఆయన మార్గంలో ప్రయాసాలు అనుకుంటున్నావు. కానీ అది ఎందుకు తెలుసా? ఆయన గొప్ప కార్యాలను మనం చూడటానికి, మనం గొప్ప కార్యాలు చూడటానికి. రాత్రి కూడలో నీ క్రైస్తవులలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ లోకంలో మనం యాత్రికులమని ఎరిగి, ఈ లోకంలో మన జీవిత విధానం ఒక యాత్రతో కూడుకున్నదని, ఈ లోకంలో మనం పరదేశులమని, కానీ ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా, ఒక క్రీస్తును నమ్మిన బిడ్డగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో జ్ఞాపకం చేసుకుందామా? నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో.
జీవితంలో మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక విహారయాత్రకు వచ్చిన స్థలం మాత్రమే. ఇది కాదు మనది, ఇది కాదు మన స్థానం. మన స్థానం వేరొకటి ఉంది. అలనాడు ప్రభు శిలువ వేయబడినప్పుడు ఒకవైపు ఉన్న దొంగ ప్రభువుతో అంటున్న మాట జ్ఞాపకం చేసుకుందామా. అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. ఒక దొంగకు తెలిసిన ఆ రాజ్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందామా. ఆ రాజ్యం వెళ్ళాలి అంటే, ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనము ఈ లోకములో యాత్రికులమని తెలుసుకునే విధంగా, ఈ జీవిత మర్మాన్ని మనం తెలుసుకునే విధంగా, ఎందు నిమిత్తము ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడో గ్రహించే విధంగా ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకుందాం. ఫర్ వాట్ పర్పస్ ఈస్ గివింగ్ ద లైఫ్? ఎందుకు ఇచ్చాడు ప్రభువా? ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావయ్యా? కేవలము ఈ లోకంలో నేను జీవించడానికేనా? లోకాశలతో, శరీరాశలతో, జీవపు డమ్మతో నేను జీవించడానికేనా? ఆయన ఉద్దేశాన్ని గమనించమా? ఆయన హృదయ ఆలోచన తెలుసుకున్నావా? దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన హృదయ ఆలోచన ఎందుకు నిన్ను నన్ను సృజించి పాపముతో నిండి నరకపు పొలిమేరలో నిలబడిన మనలను నేనున్నానంటూ చెయ్యి పట్టుకొని వెనక్కి నడిపించి తండ్రితో కోల్పోయిన అనుబంధం తన రక్తము ద్వారా తిరిగి ఆ బంధాన్ని మనకు అనుగ్రహించిన ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడో వాడు నా వాడు కాడు అన్నాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలనే వాక్యం హెచ్చరిస్తుంది. జ్ఞాపకం చేసుకుందామా? ఒక్కసారి పరిశీలించుకుందాం. తను తాను పరిశీలించుకోవటమే మన ఆత్మ దేవుని సన్నిధిలో మొరపెట్టే విధంగా, దేవుని ఆత్మ ద్వారా భక్తుడైన యోగు చెప్పిన మాట, నరుని ఆత్మ యెహోవా సృజించెను. ఈ ఆత్మ సృజించిన దేవునికి మొరపెడతామా? ఈ ఆత్మకు అధికారైన ఆ దేవునికి మొరపెడదామా? మరొకసారి రెండు చేతుల పైకెత్తుదాం. మరొకసారి రెండు చేతులు ఆకాశం వైపు ఆశతో స్తుతిద్దాం. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, జీవం గల దేవానికి వందనాలు, నడిపించువాడా, నజరేతువాడా మీకు స్తోత్రాలు. ఆత్మదేవా, నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ ఆత్మ ద్వారా నన్ను నింపయ్యా. ఇదిగో నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించు. ఆత్మదేవ నీ సంచారాన్ని ప్రతి మీద ఈ ప్రాంతంలో కుమ్మరింపబడే విధంగా, ప్రతి బిడ్డ మీద కుమ్మరింపబడేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. మహాగణుడ, మహోన్నతుడానికి స్తోత్రం, నమ్మదగిన వాడానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా
Yeah.